మిర్చి రైతులు నిండా మునిగిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తెగుళ్లు శాపంగా మారాయి. దిగుబడి లేక మద్దతు ధర ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. దీనికి తోడు క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు గుంటూరు రైతులు. ఈ ఏడాది మిర్చి రైతుకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏటా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందించేది. దీంతో రైతులు వ్యవసాయం మొదలు పెట్టేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. దీనికి తోడు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడాది ఉన్న ధర ఇప్పుడు లేదని గుంటూరు మిర్చి యార్డ్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 20 నుండి 24 వేల రూపాయలు క్వింటా ధర పలికితే ఇప్పుడు సగానికి సగం కూడా ఇవ్వటం లేదని, కేవలం 10 నుండి 11 వేలకు అడుగుతున్నారని మిర్చి రైతులు వాపోతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాము. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డు. అయితే ఉదయాన్నే భారీ స్థాయిలో రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అసలు గుంటూరు మిర్చి యార్డ్లో పరిస్థితి ఏ రకంగా ఉందో మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తెచ్చారు? మిర్చి తెచ్చామండి, ములకలూరు వినుకొండ దగ్గర అడ్డుకు వచ్చాం అమ్ముకోవడానికి. మాకేం ఆశ లేదు, మా గిట్టుబాటు ధర లేదు. ఎంత ఉండాలి? మాకు పోయినసారి 23,000 26,000 అమ్మాయి, ఇప్పుడు 11,000 12,000 అంటున్నారు. మేము ఎలా? ఏ రకం తెచ్చారు? సూపర్ 60. ఎంత అయింది పెట్టుబడి? ఎంత అయింది? అసలు ఏంటి పరిస్థితి? పెట్టుబడి కింటాకు వచ్చి 12,000 అయింది. అవి కింటాకు వచ్చి 11,000 కూడా కొంటలా. భారీ డిమాండ్ ఉన్న బాడిగ, తేజ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధరలు 10 నుండి 15,000 మాత్రమే ధర పలుకుతోంది. గతంలో ఈ రకం మిర్చి ధర దాదాపు 30,000 వరకు పలికింది. సాధారణ రకం మిర్చి ధరలు గతంలో 20,000 వరకు ఉంటే ప్రస్తుతం 10,000 నుండి 14,000 వరకు మాత్రమే పలుకుతోంది. దీనికి రైతులు భారీగా నష్టాలు తప్పడం లేదు. మిర్చి దిగుబడిలో తాలుకాయలు ఎక్కువగా వచ్చాయి. తాలుకాయల ధర గతంలో 15,000 ఉంటే ప్రస్తుతం 4,000 నుండి 7,000 వరకు పలుకుతోంది. లక్షల్లో పెట్టుబడి పెడితే ఇప్పుడు కూలీలకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడి పెడితే ఇప్పుడు కనీసం 50,000 కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. సూపర్ 10 29 తెచ్చిన ధర లేదు సార్. పెట్టుబడి ఎంత పెట్టావు పెట్టుబడి? 2 లక్షలు సార్. వీడికి వచ్చానేమో ధర లేదు. ఎంత ఉంది? 9,000 అంటుండారు సార్. కనీసం ఖర్చులు అన్న వచ్చినాయా? ఇప్పుడే ఫస్ట్ టైం చేతి తగులుతాయి సార్. గిట్టుబాటు ధర లేదని పంటని చేతిలో వదిలేసి ఉండలేకపోతున్నాం. చూస్తూ వేలల్లో ఖర్చు పెట్టి కూలీలను తీసుకొని రాలేక పంటను తీయలేక సతమతమవుతున్నామంటున్నారు మిర్చి రైతులు. అప్పులు తప్ప ఇంకా ఏమీ మిగలలేదు అన్నట్టు కనిపించడం లేదంటున్నారు అన్నదాతలు. పూర్తిగా నష్టం. కోత కూలికి చేలో కోద్దామా వద్దా, కోసిన వల్ల ఉపయోగం లేదు. చేలో వదిలిపెట్టలేము, సొత్త వదిలిపెట్టలేకపోతున్నాం. అది ఇప్పుడేమో ఇక్కడ కోసుకొస్తేనేమో కూలీలు రావాల. ముందు మందులు కొట్టోళ్ళకి వాటికి అన్నిటికీ కౌలుకి అన్నిటికీ పోను అసలు లాస్ వస్తుంది. అప్పు తెచ్చి పెడితే ముందు చేసేవాళ్ళు తాగడమే, చేసేది ఏం లేదు. ఎందుకంటే మరి మా సీఎం గారు అసింటోడు ఏం చేసేది ఏముంది? మద్దతు ధర లేదు, చేసేది ఏం లేదు. అప్పులు చేసి మరీ కౌలుకు తీసుకొని మిరప సాగు చేశామని ఇప్పుడు అప్పులు ఇచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదంటున్నారు రైతులు. ఇదే పరిస్థితి కొనసాగితే మూకుముడిగా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరొక దారి కనిపించడం లేదంటున్నారు మిర్చి రైతులు. కూలి వాళ్ళకి 450, గేటు చెప్పేది 500. మాకు గిట్టుబాటు రావట్లేదు. కూలి వాళ్ళకి ఏమి వేయాలో, మందు వాళ్ళకి ఏమి వేయాలో, మందు తాగి చచ్చిపోవాలి రైతులు అందరూ అనుకుంటున్నారు సార్. 3 3 ఎకరాలు సార్.
3 ఎకరాలకి 20 టిక్కులు తాలు వచ్చింది, 20 కెట్లు అది ఎర్ర వచ్చింది సార్. గిట్టుబాటు కావట్లేదు సార్ మాకు. ఇప్పుడు అమ్ముకుంటే ఎంత వస్తుంది? 11,000 12,000 అడుగుతున్నారు సార్ వాళ్ళు. తేజకాయలు కౌలా లేకపోతే సొంత సార్. కౌలు సార్. కౌలు ఎంత? కౌలు ఎకరానికి 30,000 సార్. మొత్తం ఎంత అయింది? 3 ఎకరాలు 90,000, 1,50,000. ఇప్పుడు నా 3 లక్షలు పెట్టినాను. ఎంత లాస్ ఎకరానికి? ఎకరానికి 1,00,000 లాస్ వస్తుంది సార్ మాకు. మరి ఏంటి పరిస్థితి? ఏం చేయాలో ఏం అర్థం కాలేదు సార్ మాకు. అప్పు తెచ్చావా? అప్పు తెచ్చిపెట్టి ఎట్లా? అప్పు తెచ్చినా సార్ మొత్తం. అప్పు చేసి మొత్తం వడ్డీ అవుతుంది సార్. బాకీ వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతుంటారు సార్. వాళ్ళు ఇంటికాడ వచ్చి అడగాలి, ఏంటి ఏం చేయాలి ఏందని అర్థం కాలేదు మాకు. మిర్చి రైతులు అయితే ఒకటే చెప్తున్నారు, ఈ సంవత్సరం తీవ్రమైన నష్టాలు పాలవుతున్నాము. ఎకరానికి దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు పూర్తి స్థాయిలో మేము మునిగిపోయామని కూడా చెప్తున్నారు. కనీసం పంట అడిగేవాళ్ళు కూడా లేదు. కొనడానికి మార్కెట్ యార్డ్కి వచ్చి 3-4 రోజులు ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. పూర్తిగా అప్పులు పాలైపోయాము. దాంతోపాటుగా ఈసారి తాలు కూడా ఎక్కువ, పండించిన పంటలో తాలు కూడా ఎక్కువ. పూర్తిగా నకిలీ పురుగు మందులు విక్రయించడంతోనే పూర్తిగా తాలు ఎక్కువైపోయినాయి. దీంతో పూర్తిగా అన్ని విధాలా దెబ్బతిన్నామని కూడా మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.